మాట్లాడదాం. మెదక్లో శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్ వెంకట్, మెదక్ పార్లమెంటు పరిస్థితి పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. 14,000 పైచిలకు పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి. వీటి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉదయం నుంచి సిబ్బంది దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. సో 100 మంది సిబ్బందికి పైగా 2 రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. మరికొద్దిసేపట్లో ఈవీఎంలను కూడా 7 గంటలకే అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి తెరిచి వాటిని సిబ్బంది ద్వారా ఏదైతే కౌంటింగ్ హాల్ల వద్దకు తరలిస్తున్నారు. సో మరికొద్దిసేపట్లో ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభం కానుంది. సో మెదక్ పార్లమెంట్ పరిధిగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. సో త్రిముఖ పోరు నడిచిందని కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మెదక్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు అనే ఒక తీవ్రస్థాయి బయట అయితే చర్చ జరుగుతోంది. నర్సాపూర్ పరిధిలో కూడా చాలామంది కార్యకర్తలు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, చాలామంది నర్సాపూర్ చేరుకుంటున్నారు. సో మెదక్ ఫలితం పైన ఏదైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న 2 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు గతంలో తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కూడా మెదక్ బీఆర్ఎస్ గెలుస్తూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈసారి ఫలితం ఎట్లా ఉండబోతుంది, బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొడతారా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సో తీవ్రంగా అంటే ఇక్కడ మెదక్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారనే ఒక తీవ్ర చర్చ జరుగుతుంది. మొత్తంగా మరికొద్దిసేపట్లో మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.